హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మార్గశిర లక్ష్మీవార వ్రతంను ఎలా చేసుకోవాలి, ఎవరు చేసుకోవాలి, అలాగే ఈ వ్రత ఆచారం లేని వాళ్ళు చేసుకోవచ్చా, చేసుకోకూడదా, ఒకవేళ చేసుకుంటే ఎలా చేసుకోవాలి, అలాగే ఈ సంవత్సరం ఎన్ని మార్గశిర లక్ష్మీవారములు వచ్చాయి, ఏ ఏ తేదీల్లో వచ్చాయి, అలాగే అమ్మవారికి ఏ ఏ నైవేద్యములు నివేదించుకోవాలి అనే పూర్తి వివరాలు తెలియజేస్తాను. మార్గశిర మాసంలో వచ్చే గురువారం లేదా లక్ష్మీవారం నాడు చేసే ఈ పూజను మార్గశిర లక్ష్మీవార వ్రతము అని అంటారు. మార్గశిర మాసంలో ఈ పూజను ఆచరించడం సర్వశ్రేష్టము. ఎందువల్ల అంటే మాసానాం మార్గశీర్షోహం, అంటే మాసములలో మార్గశిర మాసము తానేనని శ్రీ మహావిష్ణువు భగవద్గీతలో చెప్పారు. ఇంతటి విశిష్టమైన ఈ మార్గశిర మాసంలో లక్ష్మీ పూజ చేసుకొని ఈ వ్రతమును ఆచరించడం వల్ల రుణ సమస్యలు తొలగి శ్రేయస్సు, సంపద మరియు ఆరోగ్యం కలుగుతాయి. ఇక 2025వ సంవత్సరంలో 4 మార్గశిర గురువారములు అయితే వచ్చాయి. అవి ఏ ఏ తేదీల్లో వచ్చాయి అని అంటే 2025 నవంబర్ 27, 2025 డిసెంబర్ 4, 2025 డిసెంబర్ 11, అలాగే 2025 డిసెంబర్ 18. ఇక ఈ వ్రతం చేసుకునే రోజు తెల్లవారుజామునే నిద్రలేచి ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకొని తలస్నానం చేయాలి. ఇక్కడ తలస్నానం చేసేటప్పుడు కుంకుడుకాయలు, షాంపూలు వాడకూడదు. అందువల్ల మనం బుధవారం రోజే తలస్నానం చేసుకొని గురువారం రోజు తల మీదుగా నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. తరువాత ఇంట్లో ఈశాన్యంలో, అంటే మరీ ఈశాన్యం కాకుండా కొద్దిగా ఖాళీ వదిలి ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకొని ఆ పీఠం మీదుగా 3 గుప్పెళ్ళు కానీ 5 గుప్పెళ్ళు కానీ బియ్యం వేసుకొని ఆ బియ్యం మీదుగా అమ్మవారి ఫోటోను పెట్టుకోవాలి. తర్వాత అమ్మవారిని అందంగా పువ్వులతో అలంకరించుకోవాలి. ముందుగా విఘ్నేశ్వరుని పూజించుకొని తర్వాత లక్ష్మీనారాయణులను మన శక్తి కొలది షోడశోపచారాలతో కానీ పంచోపచారాలతో కానీ పూజించుకోవాలి. తరువాత మార్గశిర గురువార లక్ష్మి వ్రత కథ ఉంటుంది. ఆ కథ చదువుకొని తల మీద అక్షింతలు వేసుకోవాలి. అయితే ఈ వ్రతాన్ని ఆచరించే వాళ్ళు మార్గశిర మాసంలో వచ్చే 4 గురువారాలతో పాటు పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం కూడా పూజ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వ్రతాన్ని ఆచరించే వాళ్ళు పాటించవలసిన ముఖ్యమైన నియమాలు తెలుసుకుందాము. మార్గశిర గురువార వ్రతం చేసుకునే వాళ్ళు ఉదయాన్నే పూజ చేసుకోవాలి. ఈ పూజ సాయంత్రం చేసుకోకూడదు. అలాగే పూజ పూర్తయ్యేంత వరకు ఎటువంటి ఆహారము తీసుకోకూడదు. పూజ పూర్తయ్యాక తినొచ్చు. అలాగే ఈ పూజ చేసే రోజు తలస్నానం చేయకూడదు. బుధవారమే తలంటి స్నానం చేసుకొని గురువారం తల మీద ఒట్టి నీళ్లు పోసుకోవాలి. ఇక ఎటువంటి ఉపవాసం మరియు నేలపడక నియమాలైతే ఈ పూజకు లేవు. అలాగే పూజ పూర్తయ్యేంత వరకు తల దువ్వుకోకూడదు, అంటే తలలో దువ్వెన పెట్టకూడదు. అలాగే వ్రత నియమం ప్రకారం ఒక్కో వారానికి ఒక్కో ప్రసాదం ఉంటుంది. అవేమిటో నేను తర్వాత తెలియచేస్తాను. అయితే వ్రత ఆనవాయితీ లేని వాళ్ళు ఈ పూజ ఎలా చేసుకోవాలి అని అంటే పైన చెప్పిన నియమాలన్నీ పాటిస్తూ లక్ష్మీ పూజను ఏ విధంగా చేసుకుంటామో అలా చేసుకోవచ్చు. అలాగే పాయసాన్ని నైవేద్యంగా నివేదించుకుంటే సరిపోతుంది. అయితే వ్రతాన్ని ఆచరించే వాళ్ళు ఏ ఏ నైవేద్యాలు సమర్పించాలి అని అంటే మొదటి గురువారం పులగం, రెండవ గురువారం అట్లు తిమ్మనం, మూడవ గురువారం అప్పాలు పరమాన్నం, నాలుగవ గురువారం చిత్రాన్నం గారెలు, ఇక 5వ గురువారం పూర్ణం బూరెలు. అలాగే పూజలో లక్ష్మీ అష్టోత్తరాలు, స్తోత్రాలు, ఇంకా స్వామివారి అష్టోత్తరాలు, స్తోత్రాలు కూడా పఠించుకోవాలి. ఈ విధంగా పూజ పూర్తయిన తర్వాత శక్తి కొలది ముత్తైదువులకు తాంబూలం ఇచ్చుకుంటే కూడా చాలా మంచిది. ఇక ఇది వాటి వ్లాగ్ ఫ్రెండ్స్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేయండి. మళ్ళీ మరొక మంచి వ్లాగ్లో కలుసుకునేంత వరకు లోకా సమస్త సుఖినో భవంతు.